ఈరోజు వీడియోలో మనం 3-బిట్ సింక్రనస్ కౌంటర్ గురించి నేర్చుకుందాం. సింక్రనస్ కౌంటర్ అంటే అన్ని ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్లాక్స్ కామన్గా ఒకే ఛానల్ కనెక్ట్ చేస్తే దాన్ని సింక్రనస్ అంటారు. సో జేఏ, కేఏ క్లాక్, క్యూఏ, అలాగే జేబీ, కేబీ, క్యూబీ క్లాక్, జేసీ, కేసీ, క్యూసీ ఓకే క్లాక్. సో ఈ క్లాక్లన్నీ కామన్గా ఒకే దాన్ని కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది క్లాక్. నెక్స్ట్ క్యూఏ జేబీ కనెక్ట్ చేస్తాం, జేబీ కేబీ కామన్. జేసీ కేసీ సేమ్ క్యూబీ కనెక్ట్ చేస్తాం. సో ఇది క్యూఏ అవుట్పుట్. సో క్యూఏ నుంచి ఒక అండ్ గేట్ కనెక్ట్ చేద్దాం, అలాగే క్యూబీ నుంచి ఒక అండ్ గేట్ కనెక్ట్ చేద్దాం. ఈ క్యూసీ దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే క్యూఏ క్యూబీలు రెండు క్యూసీని డ్రైవ్ చేస్తాయి. అర్థమైందా? సో అది ఎలాగ డ్రైవ్ చేస్తాయి అనేది ఆపరేషన్లో నేర్చుకుందాం. ఇక్కడ మనకి క్యూసీ, క్యూబీ, క్యూఏ ఫస్ట్ ఇనిషియల్గా అన్నీ జీరోలు ఉంటాయి కదా, 0 0 0 ఉంటాయి. ఇప్పుడు 0 నుంచి క్లాక్ జేఏ కేఏ ఎప్పుడైతే 1 అప్లై చేసినప్పుడు ఇది జీరోలు ఉన్నవి మనకి ఆబ్వియస్గా ఇది 0 1 కింద మారుతుంది, అంటే క్యూఏ 1 కింద మారుతుంది. మనం ఆల్రెడీ అనుకున్నాం 0 to 1 ట్రాన్సిషన్ వచ్చినప్పుడు దాని నెక్స్ట్ స్టేట్స్ ఆబ్వియస్గా అలాగే ఉంటాయి కదా. నెక్స్ట్ మళ్ళీ 1 to 0 ట్రాన్సిషన్ వచ్చినప్పుడు ఇది 0 1 కింద మారుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 0 to 1 వచ్చిందో నెక్స్ట్ స్టేట్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇది 0 to 1 వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్స్ అలాగే ఉంటాయి. 0 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఫ్లిప్ ఫ్లాప్కి 0 అప్లై చేసినప్పుడు, క్లాక్ అప్లై చేసినప్పుడు ఆబ్వియస్గా నో చేంజ్ స్టేట్. 1 ఎప్పుడైతే ఉందో అప్పుడు స్టేట్ చేంజ్ అవుద్ది, 0 ఉన్నప్పుడు స్టేట్ చేంజ్ అవ్వదు కదా. సో అందుకని 0 to 1 వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్స్ చేంజ్ అవ్వవు. నెక్స్ట్ 1 to 0 ట్రాన్సిషన్ వచ్చినప్పుడు ఇది 1 0 కింద మారుతుంది, మరి 0 1 కింద మారుతుంది. ఓకే, సో దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే క్యూఏ క్యూబీలు రెండు 1 అయినప్పుడు క్యూసీ 1 అయింది. చూడండి, ఇక్కడ క్యూఏ 1 అయింది, క్యూబీ కూడా 1 అయింది అనుకోండి. క్యూఏ 1 క్యూబీ 1 వస్తే అవుట్పుట్ అండ్ గేట్ ద్వారా 1 వస్తుంది, అంటే జేసీ కేసీలు కూడా 1 అవుతుంది. ఇది 1 ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా క్లాక్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి క్యూసీ 1 అవుతుంది. అప్పుడు చూడండి, క్యూఏ క్యూబీలు రెండు 1 అయినాయి, క్యూసీ కూడా 1 అయింది. ఓకే, సేమ్ నెక్స్ట్ మళ్ళీ 0 to 1 ట్రాన్సిషన్ చేంజ్ అయితే 1 0 అలాగే ఉండిపోద్ది. నెక్స్ట్ 1 to 0 ట్రాన్సిషన్ అయితే 0 to 1 చేంజ్ అవుద్ది. సేమ్ 0 to 1 ఎప్పుడైతే వచ్చిందో 1 అలాగే ఉండిపోద్ది. నెక్స్ట్ 0 to 1 వచ్చినప్పుడు 1 1 అలాగే ఉండిపోద్ది. సో ఈ విధంగా 3 ఫ్లిప్ ఫ్లాప్స్తో 0 to 7 అంటే 8 స్టేట్స్ని మనం కంటిన్యూ చేసాం. సో ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అవసరమైనవి అంటే 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అవసరమైనవి. 2 power 3 స్టేట్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 8. ఓకే, సో ఈ విధంగా కామన్ క్లాక్ కనెక్ట్ చేయాలి. ఒకటి కామన్ క్లాక్, సెకండ్ క్యూఏ అండ్ క్యూబీ డ్రైవ్స్ క్యూసీ, మీన్స్ క్యూఏ ఈజ్ 1, క్యూబీ ఈజ్ 1, దెన్ త్రూ అండ్ గేట్ క్యూసీ విల్ బి 1. 4 ఉన్నా 5 ఉన్నా ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నా ఈ 2 ఫ్లిప్ ఫ్లాప్స్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ని డ్రైవ్ చేస్తాయి. అలాగే ఈ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ని డ్రైవ్ చేస్తాయి. ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ని డ్రైవ్ చేస్తాయి. ఇదే సింక్రనస్ కౌంటర్ అంటే. ఓకే, టైమింగ్ డయాగ్రామ్ గీద్దాం. 4 5 6 7 8. ఓకే, సో ఫస్ట్ ఇది క్లాకు, ఇది క్యూఏ 0, క్యూబీ 0, క్యూసీ 0, నెక్స్ట్ క్యూసీ 0, క్యూబీ 0, క్యూఏ 1. సో 0 0 1. నెక్స్ట్ గీసుకోకపోతే కన్ఫ్యూజ్ చేస్తుంది, ఇది కంపల్సరీ గీసుకోవాలి. ఇది గీసుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా గీయాలనేది ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్యూసీ 0, క్యూబీ 0 1, నెక్స్ట్ 0 1 0, నెక్స్ట్ 0 1 1, నెక్స్ట్ 1 0 0 4, నెక్స్ట్ 1 0 1 5, నెక్స్ట్ 1 1 0 6, నెక్స్ట్ 1 1 1 7. ఓకే, సో ఈ విధంగా మనం కౌంట్ కంటిన్యూ చేసుకోవాలి. సేమ్ 0 2 0 4 0 సేమ్ అలా కౌంట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, 0 0 ఫస్ట్ కౌంటు, సెకండ్ కౌంటు, 0 1 0 సెకండ్ కౌంటు, 0 1 1 థర్డ్ కౌంటు, 1 0 0 ఫోర్త్ కౌంటు, 1 0 1 ఫిఫ్త్ కౌంటు, 1 1 0 సిక్స్త్ కౌంటు, 1 1 1 సెవెంత్ కౌంట్. 0 to 7 అంటే 8 కౌంట్. ఓకే, ఇది 3-బిట్ సింక్రనస్ కౌంటర్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం 4-బిట్ సింక్రనస్ కౌంటర్ నేర్చుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.